హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఊర్వశి ఒక పాపని తీసుకొని ఆఫీస్కొస్తుంది. ఇది చూసిన ఆనంది, ఆదిత్య అందరూ అక్కడికొస్తారు. ఊర్వశి, ఈ పాపెవరు అని అడుగుతుంది ఆనంది. ఈ పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది అని ఊర్వశి చెప్పగానే ఆ పాప షాక్ అయ్యి ఊర్వశి వైపు చూస్తుంది. పేదవాడికి వైద్యం ఎంత ఖరీదైనదో మనందరికీ తెలుసు. నా వంతు సహాయంగా నా 1 మంత్ శాలరీ ఈ పాప హాస్పిటల్ ఖర్చులకి డొనేట్ చేయాలనుకుంటున్నాను అని ఊర్వశి చెప్పగానే అందరూ కూడా లేచి క్లాప్స్ కొడతారు. ఇంకా ఆదిత్య ఊర్వశి మాటలు నమ్మేసి ఆ పాప మీద జాలితో ఆ పాపకి సహాయం చేయాలని ఆదిత్య ఇలా చెప్తాడు. మన కంపెనీ తరఫునుంచి నేనీ చెక్కిస్తున్నాను. పాప బాధ్యత నువ్వే తీసుకున్నావు కాబట్టి ఈ చెక్కు కూడా నువ్వే తీసుకోవాలి అని ఆదిత్య ఊర్వశి చేతికి చెక్ ఇవ్వబోతూ ఉంటే ఊర్వశి మటుకు చాలా సంతోషపడిపోతూ ఆ చెక్ అందుకోబోతూ ఉంటుంది. కాని అప్పుడే ఆనంది ఆ చెక్కుని లాగేసుకుంటుంది. ఆనంది, ఆ చెక్కుని నువ్వు తీసుకున్నావేంటి అని జీవన అడుగుతుంది. ఊర్వశి ఈ పాపని మనవరకు తీసుకునొచ్చింది అంటే తనకి పూర్తి న్యాయం జరుగుతుందనే కదా. పాపని మనము హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం. మనమే దగ్గరుండి పాపకి ట్రీట్మెంట్ చేయించి ట్రీట్మెంట్కయ్యే ఖర్చులన్నీ మనమే ఇద్దాం. అప్పుడే పాపకి పూర్తి న్యాయం చేసినట్లు ఉంటుంది అని ఆనంది చెప్తూ ఉంటే ఊర్వశి షాక్ అయి చూస్తుంది. డబ్బు కోసం తను వేసిన ప్లాన్ ఇదన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.